థ్యాంక్ యూ. నేనే కొంచెం ఇబ్బంది పడ్డాను చెప్దాం అనుకున్నాను. ఎనీవేస్ ఇద్దరిది ఒకటే ఒపీనియన్ కాబట్టి ఐ థింక్ వీ కెన్ లీవ్ నౌ. బాయ్. ప్లీజ్, డాడీ కిందే ఉన్నారు, వెంటనే వెళ్ళిపోతే ఏ రీజన్ చెప్పాలో తెలియదు. కొంచెం సేపు ట్యూషన్ వెళ్దామా? మీకు ఇబ్బంది లేకుండా. కాఫీ టీ. మీరు పర్సనల్ అనుకోకపోతే మీ ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేకప్ అయిందో తెలుసుకోవచ్చా? అంటే మీకు ఇష్టం లేకపోతే వద్దు. తను ఇండిపెండెంట్ ఉమెన్, అందుకని. అర్థం కాలా? నాకు కూడా ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఏడవలేదని అమ్మ చెప్పింది. బహుశా అందుకేనేమో అప్పటి వరకు బాకీ పడిన ఏడుపు మొత్తం ఒకేసారి లైఫ్లో వైఫ్ రూపంలో అడుగుపెట్టింది. ఇంకా ఇదే మన బెడ్రూమ్. సుబ్బు, నాకు ప్రైవేట్ స్పేస్ కావాలి. అంటే నాకు సెపరేట్ బెడ్రూమ్ కావాలి. ఏమక్కర్లేదు, అమ్మాయి గారు అబ్బాయి గారు ఇందులోనే ఉంటారు. బా వదులు సుబ్బు, చిరాగా. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని, నాకు జాబ్ స్టేటస్ అన్నీ ఉన్నాయి. నాకు నా ప్రైవేట్ స్పేస్ ఉండాలి, అలా ఉంటేనే ఇష్టం. ఇలా వచ్చి బల్ల అతుక్కోకు, చాలా చిరాగ్గా ఉంటుంది నాకు. అబ్బో, గొంతు పెద్దదేనే. అందుకే ఆమెతో మాట్లాడాలంటే భయపడేవాడిని. ఇంగ్లీష్లో ఎవ్రీ స్టేట్మెంట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుందో ఎండ్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఆమె మాట్లాడే ప్రతి సెంటెన్స్ ఐ యామ్ యాన్ ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పడంతో మాత్రం ఎండ్ అవుతుంది. దాంతో ఆమెతో మాట్లాడడం కొంచెం చికాకు అనిపించి ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశాను. ఒక వారానికే నాకు పిచ్చి వచ్చేసి మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. మా వాడికి జరిగిందంతా చెప్పాను. ఒక కప్పు కాఫీతో పాటు ఒక చచ్చ సలహా కూడా పడేశాడు. అరే కొత్త కదరా, కాస్త ఇబ్బంది పడి ఉంటుంది. అయినా భార్య మీద ఈగో ఏంట్రా నీ బొందా? అరే ఈడియట్, అలా ఎలా వదిలేస్తావు చెప్పు? ఏదైనా ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్ళు. అయ్యి గిఫ్ట్లకి పొగడ్తలకి పడిన అమ్మాయే ఉండదు. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ముందు ఆ గడ్డం అది కూడా తీసేసి వెళ్ళు. బూచోళ్ళ ఉన్నావు చూడటానికి. స్మైల్ చీర ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి బయటికి రావా? ఏంటి యా, ఏంటిది? నీకు సర్ప్రైజ్. అది డ్రెస్ నీకు చాలా బాగుంటుంది అనిపించి తీసుకొచ్చాను. థ్యాంక్స్, బట్ నాకు ఇలాంటివి నచ్చవు. ఇంకెప్పుడు ఇలా చేయకు. అది జస్ట్ గిఫ్ట్. యా, బట్ ఇట్స్ ఓకే. ఇంకొకసారి ఎప్పుడు చేయకు. నేను కొనుక్కోగలను. ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్. సుబ్బు, ఎంత అయిందో చెప్పు. ఐ విల్ పే ఫర్ ఇట్. అరే ఒకరోజు ఆఫీస్ నుంచి బాగా లేట్గా వెళ్ళు. రోజు వచ్చే టైంకి రాకపోతే కంపల్సరీ ఎవరైనా కాల్ చేస్తారు. మరి కాల్ చేసిందా? ఆ రోజు నైట్ నేను 10కి ఇంటికి వెళ్ళాను, తను 12కి వచ్చింది. మరేమైంది? లేట్ అవుతుంటే కాల్ చేసి చెప్పొచ్చు కదా, కనీసం మెసేజ్ అయినా పెట్టచ్చు కదా, కంగారు పడకుండా ఉంటా. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లనా? ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ సుబ్బు. నువ్వు నాకు బేబీ సిట్టింగ్ చేయకు. ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఇండిపెండెంట్ ఉమెన్ అయితే అర్ధరాత్రి ఇంటికి వస్తారా? లేట్గా వస్తే ఇంటికి వస్తే చెప్పరా? నేను తనతో క్లోజ్గా ఉందామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఎప్పుడూ ఒకటే రెస్పాన్స్, ఇండిపెండెంట్ ఉమెన్.
ఏయ్ కొత్తగా వచ్చిన సినిమా చాలా బాగుందండి, వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పడం మర్చిపోయింది. ఏయ్ ఇవాళ లంచ్కి సరదాగా బయటికి వెళ్దామా? నాకు కావాలంటే నేను వెళ్తా, నీకు కావాలంటే నువ్వు వెళ్ళి. ఏయ్ శారీలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఓ థ్యాంక్స్. ఎక్కడికి? నా కొలిక్ పెళ్ళి వెళ్తున్నా. నేను కూడా వస్తాను. వాట్, నువ్వు వస్తావా? ఎక్కడికి? పెళ్ళికి అన్నావు కదా, కలిసి వెళ్దాం. నా కొలిక్ మ్యారేజ్కి నువ్వెందుకు సుబ్బు? ఎవ్వరు తెలియదు నీకు, ఏం చేస్తావు వచ్చి? అయినా ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, ఐ డోంట్ నీడ్ ఎనీబడి అకంపెనీయింగ్ మీ. ప్లీజ్ మైండ్ యూర్ బిజినెస్. ఏంటో పెళ్ళంటే మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అసలు పెళ్ళికి సోలోగా వెళ్ళిన ఆ వింత క్రీచర్ని చూసి నాకేమన్నా అర్థం కాలే. అసలు అంత నచ్చని దానికి నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకుందో, ఎంత బుర్ర పీక్కున్నా నాకు అర్థమయ్యేది కాదు. పోనీ ఆమెనే అడగొచ్చు కదా. చూడు సుబ్బు, బీ అ మెచ్యూర్డ్ మ్యాన్. ఇంకా పాతకాలం చెరువుగట్టు బ్యాచ్ లాగా ఆలోచించకు. నీకు రోజు కాళ్ళు పిసకడం, వంట చేయడం, మీ అమ్మ నాన్నకి పని చేయడం లాంటివి నేను చేయలేను. బికాజ్ యూ నో ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నాకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలనిపించి గూగుల్లో తెగ సెర్చ్ చేశా, అయినా అర్థమే కాలేదు. మగాళ్ళని పిల్లల కోసం వాడుకునే వాళ్ళని ఇండిపెండెంట్ ఉమెన్ అంటారా? అరే అసలు మీ మధ్య డింక్ టకాజీ ఏమైనా జరిగిందా? మాటలే ముత్యాల్లో అప్పుడప్పుడు రాలుతున్నాయిరా అంటుంటే ముద్దు ముచ్చట అంటావేంట్రా ముదనష్ట పెదవా? అది విషయం, ముందు దాని గురించి మాట్లాడి చూడు. రేప్ సీన్ తర్వాత హీరోయిన్ లాగా అలా చూడకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఆఫ్టర్ దాట్. బాడీ టచ్ అయితే ఆ తర్వాత అన్నీ సెట్ అవుతాయిరా. ముందా పని చూడు. సర్లే, ఏదో ఏడుస్తలే, బాయ్. ఇంకా ఎలా అయినా తనతో మాట్లాడాలి, మా మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఓ రోజు తెగించేసి తన రూమ్లోకి వెళ్ళా. చెప్పు, ఏదో చెప్పాలన్నా? యా, అది నాకెంత ఆలోచించినా మన మధ్య రిలేషన్ ఏంటో అర్థం కావట్లేదు తప్పస్గా. నేను నీకు దగ్గర అవుదామని ట్రై చేసిన కొద్దీ నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ అంటూ దూరంగా వెళ్ళిపోతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగే ఉంటే మన హ్యాపీగా ఉండడం కష్టమేమో. ఎందుకు సుబ్బు, ఎందుకు కష్టం? మా మమ్మీ డాడీ ఇండిపెండెంట్గానే ఉంటున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. మనం కూడా అలాగే ఉందాం, హ్యాపీగా ఉంటాం. అది కాదు తపస్య, కలిసి ఉందాం. నువ్వు ఈ రూమ్లో, నేను ఆ రూమ్లో, విడివిడిగా కాదు, కలిసి ఉంటాం. లెట్ షేర్ థింగ్స్. పిల్లలకి ప్లాన్ చేద్దాం. వాట్, పిల్లలా? అప్పుడే పిల్లలేంటి సుబ్బు? నాకు అప్పుడే పిల్లలు వద్దు. మా అమ్మలా నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నా. ఇండిపెండెంట్ మళ్ళీ మొదలెట్టు. మీ అమ్మంత ఇండిపెండెంట్గా ఉంటే నువ్వెలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ షడప్ సుబ్బు, ఏం మాట్లాడుతున్నావు? పిల్లంటే 24 గంటల బెడ్రూమేనా? ఇంకా వేరే పని లేదా? ఐ మీన్ నా ఉద్దేశం అది కాదు. నువ్వు ముందెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయి, నీకేదో పిచ్చుంది అనుకుంటా. అది కాదు నేను చెప్పేది. వెళ్ళు సుబ్బు, గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. అది కాదు నేను. ప్లీజ్ సుబ్బు, చెప్తే అర్థం కదా, వెళ్ళు. వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి డిస్కస్ చేసి ఉండొచ్చు కదా. ఆ అమ్మాయి పేరెంట్సా? అమ్మాయి ఎంత చెప్పింది బాబు మాకు. నువ్వేంటి చాలా మొరటుగా బిహేవ్ చేస్తున్నావుట. యూ బిహేవ్ యువర్ సెల్ఫ్. మ్యారేజ్ అంటే అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ బాబు, పిల్లల్ని కనడం కాదు. చదువుకున్నాడు కదా, ఇంతకన్నా చెప్పక్కర్లేదు అనుకుంటాను నీకు. చూడు బాబు, మా అమ్మాయి గురించి మాకు బాగా తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేదో పాతకాలం మనిషిలాగా మా అమ్మాయి అన్నీ చెయ్యాలి అని అనుకోకు, చెయ్యదు. షీ ఈజ్ ఇండిపెండెంట్ ఉమెన్ నాలాగా. మధ్య మధ్యలో మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళకి అబద్ధం చెప్పలేక, నిజం దాచలేక చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయాల్సింది కదా. కొంచెం అడ్జస్ట్ అయితే అన్నీ సర్దుకుపోతాయని మా ఇంట్లో వాళ్ళకి సర్దుకుపోవడం అలవాటు. ఏం చెప్పినా అదే చెప్తారు, ఇది చెప్పినా కూడా అదే చెప్తారు.
పైగా నేను హ్యాపీగా లేనని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, చాలా బాధపడతారు. అది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు పిచ్చుంది అనేసరికి నాకు నిజంగానే ఏమైనా పిచ్చుందేమో అని నాకే కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళందరూ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ లేక వాళ్ళతో మాట్లాడడం మానేసా. అసలు వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ మొత్తం అన్నిటి నుంచి ఎగ్జిట్ అయిపోయా. ఒంటరితనం దూరం చేసుకోవడానికి వేరే వాటికి చాలా దగ్గరయ్యాను. రన్నింగ్, యోగా, మ్యూజిక్, వావ్, చాలా రిలాక్స్డ్గా ఉండేది తెలుసా. అసలు అలా ఎంత కాలం గడిపానో నాకే తెలీదు. సడన్గా ఓ రోజు తన నా రూమ్లోకి వచ్చింది. హాయ్ సుబ్బు, హౌ ఆర్ యూ? యా గుడ్. సర్ప్రైజింగ్, చాలా రోజులకి. నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? సో హౌ యూ? గుడ్. యా చెప్పు. నాకు యూఎస్లో జాబ్ వచ్చింది, ఇంకా అక్కడే సెటిల్ అవుదామని ప్లానింగ్. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. సో వెన్ ఆర్ యూ ఫ్లయింగ్? నెక్స్ట్ వీక్. గుడ్. యా హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అండ్ ఎ గ్రేట్ స్టే. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు వస్తున్నావు? నేనెందుకు రావడం? నాకు ఇక్కడ బాగుంది. ఐఎమ్ గుడ్ హియర్. డూ యూ ఈవెన్ రిమెంబర్ దట్ వీఆర్ మ్యారీడ్? పెళ్ళయింది మనకి. యా ఐ డూ. అందుకే ఐఎమ్ రెస్పెక్టింగ్ యువర్ ఒపీనియన్ ఆఫ్ స్టేయింగ్ ఇండిపెండెంట్. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే కష్టమేమో సుబ్బు. ఎందుకు కష్టం? మీ పేరెంట్స్ అలాగే ఉంటున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. యూఎస్ వెళ్ళాక ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే వీడియో కాల్ చేయి. ఒకవేళ ఇండియా వచ్చినప్పుడు కలవాలి అనుకుంటే వీ కెన్ ప్లాన్ ఫర్ ఎ మీట్. అది కూడా నీకు టైం ఉంటే. నీకేమైనా బుర్ర పని చేస్తుందా? పిచ్చి పట్టిందా అసలు? ఓ ఇలా మాట్లాడితే పిచ్చి అంటారా? ఓకే, అంటే ఈ డైలాగ్ నువ్వే చెప్పు. ఇన్ఫ్యాక్ట్ మీ పేరెంట్స్ కూడా ఇదే చెప్పారు. అయినా ఒకే ఇంట్లో సెపరేట్గా ఉండేదానికి వేరే రూమ్ అయితే ఏంటి, వేరే కాంటినెంట్ అయితే ఏంటి, డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ టు మీ. నేను చెప్పేది నేను చెప్పాను. నువ్వు ఇంకా మాట్లాడాల్సింది ఏదో ఉందా? నాకు వేరే పని ఉంది. గుడ్ హెడ్. తర్వాత డివోర్సా? తను ఒకసారి కౌన్సిలింగ్ తీసుకెళ్లాల్సింది. అది కూడా కౌన్సిలింగ్కి కూడా తీసుకెళ్ళాను. తనకు అసలు మ్యారేజ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదంట. ఏదో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారని పెళ్లి చేసుకుంది. నాకు నరకం చూపించింది. మరి అంత ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుని మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? పట్టుకొని 4 తగిలించాల్సింది. ఏమో పొరపాటున కాలికి పెంట అంటుకుంది. అది వదిలేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ తిరిగి అంటించుకోవడం దేనికి అనిపించింది. అయినా తప్పు చేస్తే తప్పు అని తల్లిదండ్రులు చెప్పాలి. ఎనీవేస్ నో రిగ్రెట్స్. తను వెళ్ళిపోవడం నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే, ఇంకా వెళ్దామా? హలో, ఏంటి నేనైనా బుర్రగా చెప్తున్నాను అనుకున్నారా ఏంటి? వచ్చి కాఫీ తాగేసి నాకు అది నేసి వెళ్ళిపోవడానికి. మీ స్టోరీ కూడా చెప్పండి. నాదా? ఏ నేను నాకు చెప్పలేదా? మంచి కుటుంబం, మంచి జాబ్, అబ్బాయి బాగున్నాడు.
వాళ్ళు నన్ను మా రిలేటివ్స్ మ్యారేజ్లో చూసి చేసుకుందామని వచ్చాను. అబ్బాయికి యూఎస్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్ళి త్వరగా చేయాలన్నదే కండిషన్. మా ఇంట్లో వాళ్ళకి మ్యాచ్ చాలా నచ్చేసింది. అప్పుడు నాకు కూడా పెద్ద రీజన్స్ ఏం కనిపించలేదు నో చెప్పడానికి. పెళ్ళికి ముందు తనకు చాలాసార్లు కాల్ చేశాను, కానీ ఇప్పుడు ఒక్కటే రెస్పాన్స్. బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఏంటి నేను బిజీగా ఉన్నాను, చెప్తాను తర్వాత మాట్లాడతాను. పెళ్ళికి లీవ్ కోసం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుందని చెప్పాడు. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే 2 వీక్స్లోనే మ్యారేజ్ అయిపోయింది. జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ అదే లేకుండా పోయింది. పెళ్ళైన దగ్గర నుంచి చాలా సైలెంట్గా నాకు దూరంగా ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వర్క్లో ఉంటారు. కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామా? నాకు నిద్ర వస్తుంది, తర్వాత మాట్లాడతాం. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు. నేనంటే ఇష్టం లేదా? అదేం లేదు, నేను కొంచెం తక్కువ మాట్లాడతా అంతే. రేపు వీకెండే కదా, బయటకు వెళ్దామా? రేపా? రేపు నాకు ఆఫీస్లో పని ఉంది, రేపు కుదరదు. నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే వెళ్దాం. కష్టం. హాయ్, వచ్చేసారా? మంచి మూవీ వస్తుంది, రండి చూద్దాం. నువ్వు చూడలే? కనీసం వచ్చి కూర్చోవచ్చుగా. నాకు కొంచెం వర్క్ ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయారా? మా ఇంట్లో అందరితో బాగా మాట్లాడతాడు, ఒక్క నాతో తప్ప. అదేంటి? తెలీదు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. మా రిలేటివ్స్ అందరితో మాట్లాడతాడు, అందరితో చాలా సరదాగా ఉంటుంది. అందరి దృష్టిలో నేను అదృష్టవంతురాలు, కానీ నాతో మాత్రం మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు. లేదు, ఇట్స్ ఓకే. మార్నింగ్ 8కి వెళ్ళిపోతాడు, నైట్ 10కి వస్తాడు. నైట్లో ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంటాడు. అదేంటని అడిగితే ఆ నవ్వుకి అర్థం ఏంటో తెలిసేది కాదు. మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఉంటాడని చెప్పినా అమ్మను ఊరికే టెన్షన్ పడుతున్నా. యూఎస్ ఆఫర్ మిస్ అయిందని అబ్బాయి బాగా టెన్షన్ పడుతున్నాడు. మేనేజర్ ఇంప్రెస్ చేయడానికి ఆఫీస్లో పని ఎక్కువ చేస్తున్నారట. యూఎస్ ఆఫర్ వస్తే నువ్వు కూడా హ్యాపీగా యూఎస్ వెళ్ళిపోతాము. హ్యాపీగా ఉండొచ్చు కదా, ముందు టెన్షన్ పడకు. రోజులు వారాలు అయ్యాయి, చూస్తుండగానే నెలలు మారాయి, కానీ నా సిచ్యువేషన్ మాత్రం ఏం మారలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు నా ఫ్రెండ్ కలిసాడు. హే, ఎలా ఉన్నావే? బాగున్నావా? చాలా రోజులు కనిపించావు. హే, బాగున్నారా? ఏంటి సర్ప్రైజ్? నువ్వేంటి ఇక్కడ? నేనే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నువ్వేంటి ఇక్కడ? పక్కనే ఇల్లు. దుర్మార్గురాల, ఎన్నిసార్లు కాలేజ్ డేస్లో ఆ డబ్బులు కొట్టేసి కాఫీలు డ్రింకులు తాగావే, కనీసం ఇంటికి రా కాఫీ తాగని చెప్పేసి ఒక మాట వరుస కూడా అంటలేదు చూడు. రే, బయట వాళ్ళనైతే ఫార్మాలిటీగా రమ్మని పిలవాలి, అదే ఫ్రెండ్స్కి అవసరం లేదు, ఎప్పుడైనా అడగకుండా రావచ్చు. అమ్మా తల్లి, నువ్వు మాటల్లో కోతల్లో గోల్డ్ మెడల్ ఇస్తావు. నువ్వు మీ ఆయనతో కూడా ఇలాగనే మాట్లాడుతున్నావా? పాపం, నువ్వు కూడా అయిపోయి ఉంటాడా మీ ఆయన. ఏ, ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? సారీ, బట్ ఏమైనా ఫిజికల్ ప్రాబ్లం ఉందేమో, అది కవర్ చేసుకోవడానికి ఈ డ్రామా అంతా చేస్తున్నాడేమో. తెలీదు. అసలు ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఏ కంపెనీలో అబ్బా అంతవరకు ఉండేది? కేకా సాఫ్ట్వేర్ కంపెనీ. సరే, నాకు 2 days టైం నేను కనుక్కొని చెప్తాను.
చెప్పు తీసుకొని కొట్టాలి నేను. ఇంత సీరియస్ ఇష్యూ అయితే చెప్పలేదు ఎందుకు ఇన్ని రోజులు నాకు? ఏమోరా, నాకు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. 2 days తర్వాత నా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. ఓ, ఏమైంది? నా ఫ్రెండ్ తనని ఫాలో అయ్యాడు. తను ఆల్రెడీ 2 years నుంచి వేరే అమ్మాయితో రిలేషన్లో ఉంది. వాట్? తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, డివోర్స్కి అప్లై చేసింది, కానీ ఇంకా రాలేదు. ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. తనకి బలవంతం చేసి నాతో పెళ్లి చేశారు. అమ్మాయికి డివోర్స్ రాగానే పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళి సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకున్నాను. మరి నీ సిచ్యువేషన్? నన్ను ఇక్కడ వదిలేసి తను అక్కడికి వెళ్ళిపోయి ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఉందామనేది తన ప్లాన్. టూ మచ్. డివోర్స్ ఇస్తా అని చెప్తే తప్ప దేనికి మాట్లాడకూడదు అనుకున్నాడు. చంపేయలేదా? మీ ఇంట్లో ఏమన్నారు? జరిగింది ఏదో జరిగిపోయిందమ్మా. ఇంకా ఇలాంటి పిచ్చ వేషాలు వేయకుండా నీతోనే ఉండేలాగా మేము మాట్లాడతాం, నువ్వు ధైర్యంగా ఉండు. అదేంటి, డివోర్స్ ఇచ్చేయని చెప్పలేదా నీకు? విడాకులంటే ఇప్పుడు విడాకులంటే మన ఇంటి పరువు పోతుందే. అయినా ఇంకో పెళ్ళి ఏం చేసుకోలేదు కదా. నేను చెప్పి చూస్తాను, మాట్లాడకు నువ్వు. అసలు ఈ విషయం వాడి ఇంట్లో తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? తప్పు జరిగిందమ్మా, కానీ మేము వాడి బుద్ధి వచ్చేలాగా గట్టిగా చెప్పాం. మీ ఇద్దరు కలిసే ఉండండి, సరేనా? ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాడితో నేనెందుకు లైఫ్ షేర్ చేసుకోవాలి నాకు అర్థం కాలేదు. చాలా గొడవైంది. నేను డివోర్స్ తీసేసుకున్నాను. గుడ్. మా ఇంట్లో వాళ్ళకి అది నచ్చలేదు. పరువు పోయిందని ఫీల్ అయ్యాను. పైసా కూడా పనికిరాని ఈ పరువు కోసం ఆకులాడడం ఎప్పుడు మానేస్తారు ఈ పిచ్చి జనాలు? నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్కి నాకు రిలేషన్ ఉందని, అందుకే వాడు నాకు హెల్ప్ చేశాడని వాళ్ళ అమ్మ వాళ్ళు నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. చెప్పినా వినుకున్న డివోర్స్ ఇవ్వడం వల్ల ఇలా అయ్యిందని, నాదే తప్పు అని మా ఇంట్లో వాళ్ళు కూడా నన్నే తిట్టారు. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. తర్వాత ఏమై ఉంటుందో. నాన్న బయటే ఉన్నారు, వెంటనే వెళ్ళిపోతే ఏదో ఒకటి అంటారు, అందుకే ఉండమని చెప్పాను. ఇంకా స్టార్ట్ అవుదామా? యా, షూర్. నాకు మీరు నచ్చారు, కానీ మనం ఇంకొన్నిసార్లు కలిసి ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకున్న తర్వాత డెసిషన్ తీసుకున్నాం. సరే, కానీ మీకేమన్నా ఇష్యూస్ ఉంటే ముందే చెప్పేయండి. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఓపిక నాకు లేదు. నాకైతే ఏం లేదు. ఒకవేళ మీరు ఇండిపెండెంట్ మీద అయితే ఇప్పుడే చెప్పేసేయండి, తర్వాత భరించేసి తినకూడదు. భయ్యా, ఈ వీడియో మీకు నచ్చితే చెప్పు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బేరా #మిస్టర్ మచ్చా. సబ్స్క్రైబ్ చేయండి అందరూ. నా ఛానల్ కొంచెం నా దాని గురించి అంటే క్యారెక్టర్ ఇవ్వలేదు ఇది. సో హాయ్ గైస్, థ్యాంక్ యూ మిస్టర్ మచ్చా గారు ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ మై వీడియో. ఆయన పాపం చాలా పెద్ద మనసు చేసుకుని క్యారెక్టర్ చిన్నదైనా, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద మనసు చేసుకుని క్యారెక్టర్ చిన్నదైనా చేశారు. హీరో అన్నాడు 30 seconds ఉంటావు నా తర్వాత తెలిసింది. థ్యాంక్స్ అలాట్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో చేసింది ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్, నిజంగానే జరిగింది.
వాళ్ళ పేర్లు అయితే చెప్పలేము, బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు కూడా ఎక్కడైనా చూసుంటే ప్లీజ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చంద్రగిరి సుబ్బు యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ మిస్టర్ మచ్చ గారు. అండ్ డెఫినెట్లీ ఈసారి మన ఇద్దరం కలిసి ఫుల్ లెంత్ రోల్లో పెద్ద వీడియో ఒకటి చేద్దామని మీ అందరి ముందు మళ్ళీ అడుగుతున్నాను. ఖచ్చితంగా మాతో చేస్తారైనా చేస్తారని ప్రామిస్ చేశారు. సో డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ అ గ్రేట్ టైమ్, కీప్ స్మైలింగ్. క్వశ్చన్ అయితే ఆన్సర్ అయిందే బాయ్.